జేబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. ముందుగా ఏబీ టీవీ ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించాలని గత 7 రోజులుగా దీక్షలు చేస్తున్న దళిత సంఘాలకు మద్దతు తెలిపిన జేఐహెచ్, ఎంపీజే, ఎస్ఐక్యూ, ఐవైఎం స్వచ్ఛంద సంస్థల వారు ఎంపీజే రాష్ట్ర నాయకులు షేక్ సుబాని మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన మార్కాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక భవనం లేకపోవడం అవమానకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అర్షఫ్ అలీ, పఠాన్ రసూల్ ఖాన్, షేక్ రజాక్లు పాల్గొన్నారు. నా పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్ అండి. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. అలా సాయిజా. నా పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్ అండి. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 7 రోజులుగా అంబేద్కర్ విగ్రహాన్ని మార్కాపురం నగరంలో స్థాపించడం కోసంగా స్థలం కేటాయింపు గురించి గత 7 రోజులుగా మన సోదరులు పోరాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి ఒక దిశని సూచించినటువంటి మహానాయకులు, ప్రపంచ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అనేది స్టాచ్యూ, వీటి కోసంగా స్థలాన్ని అభ్యంతరం కానీ కోరుకున్నటువంటి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక స్థలాన్ని వాళ్ళ కోసం కేటాయించడం చాలా, అది కేవలం వాళ్ళ కోరికను ఆమోదించడం కాదు, అది మనకు మనమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ద్వారా మమ్మల్ని మనమే గౌరవించుకోవడం అవుతుంది తప్ప అది ఏదో దానం చేసినటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ సోదరులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ని సామాజిక న్యాయ స్థాపన కోసంగా మన రెవెన్యూ అధికారులు అట్లాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా మేము మున్సిపాలిటీలో దాన్ని పాస్ చేయడానికి ముందు చేస్తామని కూడా చెప్పారు. మొత్తానికి ఒక సానుకూలమైన పరిస్థితి ద్వారా ఇక్కడ వారి యొక్క స్మారక భవనం తర్వాత స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి సరైనటువంటి ప్లేస్ కేటాయించాలని చెప్పి సందర్భంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా కమిటీ ద్వారా, రాష్ట్ర కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారు మరియు కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో కాక రాష్ట్రంలో, దేశంలోని మన ప్రకాశం జిల్లా పోలీసులు ఎంతో అభివృద్ధి సాధించారని, ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. హైకోర్టు ఆర్డర్ స్టే అవుతుంది సార్. What is here? Out of 2016 ఉంటుంది టోటల్ కేసు ఉంటే Level Vigilance and Monitoring Committee meeting. As per the GO MS number 99, 99 GO ప్రకారం 12 నెలల 15 సంవత్సరంలో ఇష్యూ అయిన GO ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ
మార్నింగ్ మీటింగ్ ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, ఏమంటారండి? ఒంగోలు కందుకూరు డివిజన్ సింగరాగం సార్. నేను ఇంతకుముందు గిరిజన హక్కుల పరిరక్షణ సమితి అని సోషల్ వర్క్ చేస్తే ట్రైబల్ వాళ్ళకి సంబంధించిన స్థితిగతులు విధి విధానాలు పనిచేస్తున్నాను సార్. ఇటీవల నన్ను ఎస్సీ ఎస్టీ మోడల్ విలేజ్ కమిటీలో తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. సారీ చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మేము 50 డేస్ నుంచి ఆఫీసర్ కి ఆటోమేటిక్ ఎవ్రీడే ఆటోమేటిక్ అలర్ట్ ఒకటి పంపుతా ఉంటాము. సో ఈ మధ్యన కంప్లైంట్స్ రేట్ ఆఫ్ ఫైలింగ్ ద చార్జ్ షీట్ ఆల్సో హెస్ ఇంప్రూవ్. స్పెసిఫిక్ గా మీరు అనేది క్వశ్చన్ ఇప్పుడు మన యూఐ కేసెస్ ఏదైతే మనం యూఐ కింద చూపిస్తామో అండర్ ఇన్వెస్టిగేషన్, అందులో లాస్ట్ రివ్యూలో నాకు గుర్తున్నంత వరకు ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు 10 minutes లో కంపైల్ చేసి ఇస్తాము. నాకు గుర్తున్నంత వరకు 50% of the cases, half the cases though already police investigation happened. I would like to place before the committee members that SCST cases though normally police work, hardcore police work is not very much. Adi manu asta ibbandi undu because మేము scene ki vellali, statements record cheyali, certificates సంపాదించుకోవాలి. మాక్సిమం కేసెస్ లో అంతవరకు ఉంటుంది. కొన్ని కేసెస్ లో సీరియస్ కేసెస్ లో లేకపోతే ఎకనామిక్ అఫెన్సెస్ ఉంటే అప్పుడు కొంత టైం పడుతుంది. సో పోలీస్ వర్క్ యాక్చువల్లీ 15 days లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. గ్రౌండ్ వర్క్ ఏదైతే పోలీస్ సైడ్ నుంచి చేయాల్సిన తగ్గించేలా 15 days లో మనం చేసేస్తాము. దెన్ వేరియస్ రీజన్స్ వి గెట్ పెండెన్సీ, ప్రిన్సిపలీ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మన చార్జ్ షీట్ ఫైల్ చేసాం కానీ కోర్టులో అది రికార్డు తీసుకోలేదు. కోర్టుకి కూడా సొంత ఇంటర్నల్ జ్యుడిషియరీకి ఇంటర్నల్ ప్రాసెసెస్ ఉంటాయి. వారు అట్ ఎ టైం ఎన్ని కేసెస్ ని వాళ్ళ ఫైల్ తీసుకుంటారు, దాన్ని బట్టి వారు సిసి నంబర్స్ ఎస్సీ నంబర్స్ ఇస్తారు మాకు. వి ఇన్సిస్ట్ ఈ మధ్యనే లాస్ట్ 1 month లోనే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి స్పెషల్ కోర్ట్ జడ్జి గారితో కలిసే ఉన్నారు, రిక్వెస్ట్ చేసే ఉన్నారు ఈ నంబరింగ్ కోసం కూడా. నేను స్వయంగా 15 days బ్యాక్ డిస్ట్రిక్ట్ జడ్జి వాళ్ళతో కలిసి I have also requested to extend మీటింగ్ మనది జరుగుతుంది కదా. మీటింగ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చైర్మన్షిప్ లో అన్ని జిల్లాలు జరుగుతుంది. హైకోర్టు స్వయంగా మానిటర్ చేస్తారు. అక్కడ కూడా ఇవన్నీ చర్చిస్తాం. ఇది మేము ఇక్కడ జిల్లాలో ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇది ప్రిపరేషన్ దాని మీటింగ్ వాళ్ళు కూడా ఇవే అంటే చూస్తారండి. ఎందుకు డిలే అయింది, ఏ కారణాలు అయింది, అక్కడ పెండింగ్ ఉన్నటువంటి విషయాలు కూడా మన దృష్టిలో తీసుకువస్తాము. అక్కడ ఉన్న కూడా డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వాళ్ళు కూడా కార్యక్రమంలో సహకరిస్తారు. నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. So at the outset, sir, I thank you for gracing this occasion, sir. ఇందాక చెప్పాము మన జిల్లాలో అన్ని జిల్లాలో చాలా ఇలాంటి కమిటీ మీటింగ్ జరుగుతాయి. కానీ రెండో మీటింగ్స్ ఎప్పుడు కూడా మనం చాలా అవసరం. ఎందుకంటే ఆ మీటింగ్ లో ఆఫీషియల్స్ నాన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. ఇది ఒక మీటింగ్, క్వార్టర్లీ జరగాల్సిన మీటింగ్ ఒకటి. రెండోది రోడ్ సేఫ్టీ మీటింగ్, అక్కడ కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కూడా పెట్టుకుంటాము. సో ఈ రెండో మీటింగ్. కానీ ఈ మీటింగ్ చాలా చాలా మనకు ముఖ్యమైన మీటింగ్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, గైడ్ లైన్స్, రూల్స్ వల్ల ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా రివ్యూ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో కూడా అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ కానీ అలాగే ఆఫీషియల్స్ వేరే వేరే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ పిఓఏ యాక్ట్ లో ఏదైతే కేసు నమోదవుతుందో అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మన జిల్లాలో ఉన్నటువంటి 6 సబ్ డివిజన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కేసు 2012 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఎన్ని ట్రయల్ స్టేజ్ లో ఉన్నాయి, ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, అన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఏదైతే 2 months లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. 2 months లో ఏదో కారణాల వల్ల అవ్వకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ అందుబాటులో లేకపోవడం, ఎబ్స్కాండ్ అవ్వకపోవడం, ముఖ్యంగా చాలా కేసెస్ లో హైకోర్టు స్టే తీసుకురావడం అన్ని కూడా ఇక్కడ చర్చించి అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా
హైకోర్టులో ఉన్న జీపీ హోమ్తో మాట్లాడి, ఇక డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కూడా మాట్లాడి, తర్వాత స్వయంగా డిస్ట్రిక్ట్ జడ్జి గారు జిల్లా స్థాయి కూడా మీటింగ్ రివ్యూ చేస్తున్నారు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకరు కూడా ఎన్ని కూడా చర్చిస్తారు. కాబట్టి ఎప్పటికెప్పుడు మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తూ ఉంటాం. సార్, ఇప్పుడు దాకా I would like to just reiterate whatever we have discussed for the permission of Honorable Minister. సార్, ఇక్కడ జిల్లాలో సార్ మనకి there are 6 sub-divisions సార్. ఈ 6 sub-divisions లో they are dedicated investigation officers సార్, the cadre of DYSP 5 సార్. ఈ 5 లో dedicated investigation officer DYSP cadre లో ఉన్నారు సార్. These are Ongole, then Chirala, page number 10 sir, page number 10 is there. ఇది ఒక డివిజన్ సార్, ఒంగోలు సబ్ డివిజన్. ఇందులో 2012 నుంచి సార్ 2021 వరకు టోటల్ రిప్రజెంటేషన్ అన్ని కేసెస్ వచ్చాయి 588 సార్. ఇందులో అండర్ ఇన్వెస్టిగేషన్ 78, దెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ డిస్పోజల్ 288 ఫాల్స్ కేస్ డిస్పోజ్ అయింది సార్. 27 డిలీట్ అయింది. దెన్ ట్రయల్ స్టేజ్ లో 137 ఉన్నాయి. 58 టోటల్ డిస్పోజ్ అయింది కోర్ట్, 6 కన్విక్షన్, 52 యాక్విటెడ్. సో ది స్టేటస్ సార్. ఇందులో ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సార్ కాలమ్ 3 లో 78, ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు పెండింగ్ ఉండేవి మనం ఇక్కడ జనరల్ గా డిఎస్పీ గారు అందరూ కూడా సమాధానం చేస్తారు సార్. కొన్ని కారణాలు కూడా చెప్పారు. బ్రీఫ్లీ 1 minute లో ఇఫ్ యూ క్యాన్ డిఎస్పీ గారు ఒంగోలు డిస్ట్రిక్ట్ సార్ సబ్ డివిజన్లో సార్ మామూలుగా 12 కేసెస్ వచ్చి ఈ యొక్క చార్జ్ చేసి ఎస్సీ నెంబర్ అవిడేట్లో ఉన్నాయి సార్. అంటే కోర్టులోనూ ఎస్సీ నెంబర్ అవిడేట్లో ఉంది, చార్జ్ ఆల్రెడీ అయిపోయి ఎస్సీ నెంబర్ అవిడేట్లో ఉన్నాయి సార్. 12 కేసెస్ సార్. కోవిడ్ వల్ల కూడా కొంచెం ఈ యొక్క నెంబరింగ్ తర్వాత కోర్టులు పని చేయకపోవడం లేట్ అవుతుంది సార్. తర్వాత సార్ బీయింగ్ చార్జ్ అంటే చార్జ్ చేయవలసిన ఒక 5 కేసులు ఉన్నాయి సార్. అది అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి చార్జ్ చేయాలి సార్, చార్జ్ షీట్ వేయాలి సార్. అది అలాగే సార్ 11 కేసెస్ సార్ ఆల్రెడీ ఇవి ఫాల్స్ కింద మేము అట్రిబ్యూట్ చేసి దాన్ని సుపీరియర్ ఆఫీసర్స్ పంపిస్తే దాని మీద కొన్ని రిమార్క్స్ అయ్యి ఉన్నాయి సార్. అంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఆ రిమార్క్స్ని ఇస్తే అవి 11 వెనక్కి వచ్చింది సార్. తర్వాత సార్ ఆర్ఎఫ్ఎస్ఎల్కి ఎఫ్ఎస్ఎల్ ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి ఒక కేసు వరకు పెండింగ్ ఉంది సార్. అది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోర్టు సార్ ఫర్ డూయింగ్ జస్టిస్ దేనికి సార్ ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ సార్? మే 2021 వరకు సార్ 467 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. జూన్ నెలలో 30 కొత్త కేసులు నెంబర్లు అయినాయి సార్. ఎప్పటిదాకా ఈ పెండింగ్ ఉన్నాయని అనుకుంటున్నా, నెంబరింగ్ కాలేదని. ఒక జూన్ నెలలోనే 30 కేసులు నెంబర్ అయినాయి సార్. ఒక కేసు డిస్పోజ్ అయింది జూన్ నెలలో. ఈ వాటికైతే టోటల్ పెండింగ్ కేసెస్ 496 కేసులు సార్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయంటే సార్ వాయిదాల మీద కేసులు పోతున్నాయి. నార్మల్ కేసులకి వీటికి కూడా వాయిదాలు ఇస్తారు అంటే మనకు కష్టం. అట్లీస్ట్ మేము ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్, షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, షార్టేజ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటే I think under collector, I think now we will write to the government to just put a fast track. సార్ దీంట్లో డిలే చేయడానికి కారణం సార్, ఇప్పుడు స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది సార్ మన జిల్లాకి. ఈ ఎస్సీ ఎస్టీ కోర్టుకి స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది. కానీ ఆ కోర్టులో అచ్చం ఎస్సీ ఎస్టీ కేసులే కాకుండా ఐపీసీ కేసులు, సివిల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు ఇవి కూడా ఆ కోర్టుకి ఇవ్వడం వల్ల పద్ధతి పెరిగింది సార్. ఈ ఎప్పుడైనా కానీ జిల్లా జడ్జితో మీటింగ్ అప్పుడు జరిగేటప్పుడు ఇది వాళ్ళ దృష్టికి అని తీసుకెళ్తే సార్ స్పెషల్ కోర్టు, స్పెషల్ యాక్ట్ కేసులు మాత్రమే ఆ కోర్టులో ఉండి ట్రై చేసే విధంగా ఏర్పాటు చేస్తే మిగిలిన భద్రత లేకుండా పోతుంది సార్. మన చైర్మన్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే వచ్చిన ఒక మొదటి అవకాశం ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. దీన్ని సాధారణంగా అయితే నేను చూసాం, ఇతర కలెక్టర్లు దీన్ని కనీసం 6 నెలల కోసం కూడా దీన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన మొదటి నెలలోనే
మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ మరి నిర్వహించడం, దీని మీద ఈ యొక్క మీటింగ్ మీద మరి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఇబ్బందుల మీద, మరి వారు పడుతున్నటువంటి కష్టాలు మరి సమాజంలో వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ యొక్క పిఓ చట్టం ఏదైతే ఉందో దీని అమల్లోని సాధక మొదలని సమీక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారి సభ యొక్క సమావేశాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. వారికి మరి ప్రభుత్వ తరఫు నుంచి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజులు మంచి రోజులుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చట్టాలు ఇచ్చినా, ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా అనునిత్యం ఏకకండతోటి పోలీసు వారు ఆహార కాల్సి ఉన్నా కొన్ని చోట్ల ఈ యొక్క వివక్ష అనేది ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల మీద, గిరిజనుల మీద దాడి మాత్రం ఆగటం లేదు. సమాజంలో మరి కొంతమంది ఈ కుహన మేధావుల ఒక ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో బడుగు కలిగిన వర్గాల వారికి, దళిత వర్గాలకు, గిరిజన వర్గాల వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అవును మాకు ఏదైనా అన్యాయం జరిగితే, మాకు ఏదైనా దాడులు జరిగితే, మన సమాజంలో మాకు రావాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వడంలో ఎక్కడైనా జపం జరిగితే ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు దృష్టికి లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి వివక్ష ఏది సహించరు, మాకు న్యాయం జరుగుతుందనే ఒక భరోసాను కల్పించడంలో మరి ఈ ప్రభుత్వం సఫలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దానికి ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గణాంకాలే దానికి సాక్ష్యం. ఇందాక నేను చెప్పాను, గత 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఎస్సీ ఎస్టీ మరి అట్రాసిటీ చట్టం కింద నమోదైనటువంటి కేసుల సంఖ్య గత 2 సంవత్సరాల కన్నా ముందు మరి సంఖ్యతో పోలిస్తే గణనీయంగా తగ్గాయన్న సంగతి కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం. 2018 నుంచి మనం చూసుకుంటే, అట్లాగే 2019, 2020 పోల్చుకుంటే 200-250 నుంచి అది 170-180కి పడిపోయిన పరిస్థితి మనం చూస్తాము. మరి ఇది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు మనకు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షం నిత్యం ఈ మాటల గారడితోటి, దాడులతోటి మరి ప్రజానికాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తాము. ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని 300 చేసి ఏదో దళితుల మీద దాడి జరిగింది, ఏదో పోలీసు వారు ఇక్కడ దళితుల మీద దాడి చేస్తే ఒకరు మృతి చెందారు, చూడండి పోలీసు వారు మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు అని ఇలాంటి కథనాలు, వార్తనాలు విరుద్ధంగా చేపడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మరి గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఒకసారి మీ అందరికి మనం చేస్తున్నాను. అంతెందుకు ప్రకాశం జిల్లాలోనే చీరాల్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. కోవిడ్-19 మరి బందోబస్తులో భాగంగా, ఆ యొక్క కంటైన్మెంట్ లో భాగంగా మన రాజేష్ అనే వ్యక్తి, రాజేష్ వ్యక్తి మరి ఆ రోజు ఆ యొక్క కోవిడ్-19 మరి ప్రోటోకాల్ లో భాగంగా, కంటైన్మెంట్ లో భాగంగా మరి ఆ యొక్క ప్రోటోకాల్ ఉల్లంఘించుకుంటా ఉంటే మరి పోలీసులు మరి అతన్ని మరి నిర్వహించే క్రమంలో కొంత మరి హెచ్ఎస్ మరి అటాక్ చేసినప్పుడు మరి ఆ రోజు ఆ వ్యక్తి మృతికి కారణమైనటువంటి ఆ యొక్క దురదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వం ఎక్కడా కూడా ఏమాత్రం దోషితాలకు పోకుండా ఆ యొక్క ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఉందనే సంగతి కూడా సందర్భంగా మేము ఇద్దరికి ఒకసారి మనం చేస్తున్నాం. మరి ఆ యొక్క ఆఫీసర్ను, ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ మీద కూడా క్రిమినల్ కేసు మరి నమోదు చేసి వారిని చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. కాబట్టి
తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా, తప్పు చేసిన వారు ఎంత గొప్ప మరి ఉన్నత స్థాయిలో ఉన్నా లేకపోతే ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా చట్టం ఎవరికి చట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానం అనే ఒక భావజాలాన్ని ఈరోజు ఆ యొక్క ఘటన మరి తేటతెల్లం చేస్తుందనే సంగతి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మహిళలు కానివ్వండి, వారి ముఖ్యంగా దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, వారి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, అట్లాగే ఉద్యోగంలో ఈరోజు డాక్టర్ గారు చెప్పారుగా చాలా డిస్క్రిమినేషన్ ఉందా, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఆ అవేర్నెస్ మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క మైండ్ సెట్ మార్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సమ్ పీపుల్ స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కాస్ట్ బారియర్. They are still enclosed in that rigid casteism. ఈరోజు ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పైన కూడా స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయంటే నిజంగా ఎక్కడో మరి లోపం ఉంది. ఈరోజు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అలాంటి ఆ యొక్క రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఒక్కొక్కటి వేలతో బిగించడానికి మరి ఈరోజు కారణములు కావాలని చెప్పి నేను అందరినీ పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తాం. మీకు ఏమాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం చూసాం మరి కలెక్టర్ గారు ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం, మరి ఈరోజు నేను స్వయంగా రావడం, మొట్టమొదటి మీటింగ్ అయినా కూడా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి నరగొండపాలెం నుంచి ఈరోజు ఈ మీటింగ్ రావడం జరిగిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్. చాలా 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 ముఖ్యమైన కదా. నేను చూశాను, నేను కూడా 3 సార్లు శాసనసభ్యులు చేశాను. నేను కూడా 6 కలెక్టర్లు చూశాను ప్రకాశం జిల్లా. సో ఈ మీటింగ్స్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మంచి సమన్వయంతో ఒక చక్కటి టీమ్ లీడర్స్ గా ఈరోజు మన ముందున్నారు. దీనికి సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది. చాలా వరకు కూడా మనం చూసాం ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఫాల్స్ కేసులు కూడా 50% పైగా ఫాల్స్ కేసులు కూడా ఉన్నాయి. ఇది ఏ సందేశం ఇస్తుంది మనకు ఒకసారి ఆలోచించాలి. ఈ చట్టం మన స్వార్థ ప్రయోజనాల కోసం, ఈ చట్టం ద్వారా మనం ఏదో విధంగా మరి బ్లాక్ మెయిలింగ్ లేకపోతే చట్టం ద్వారా ఏదో విధంగా మరి స్వార్థపూర్త ఆలోచనతో మనం లబ్ధి పొందాలనే ఒక మైండ్ సెట్ కరెక్ట్ కాదనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను దృష్టికి తీసుకొస్తాను. ఇలాంటి ఫాల్స్ కేసులు రావడం మరి మనకు మంచిది కాదు. ఈ ఫాల్స్ కేసులు 50% ఫాల్స్ కేసులు వస్తున్నట్టే ఎక్కడ తప్పుందో మనం కనుక్కోవడానికి కష్టం అవుతుంది. కన్విక్షన్ కేసెస్ చూడండి, లెస్ దాన్ 1%. ఒక తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం వరకు తీసుకెళ్లి నిలబెట్టే బాధ్యత మరి ఈ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అంతవరకు తీసుకోవడానికి మీరందరి సహాయ సహకారం అవసరం. ముద్దాయిలు కానివ్వండి, ముద్దాయిలు మళ్ళీ వాళ్ళు పుస్తకాలుగా తయారవుతారు, లేకపోతే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే మరి అక్విటల్ అవుతున్న పరిస్థితుల్లో ఎక్కడో ఒక సాంకేతిక కారణాల వల్ల ఇలాంటి కేసులు దిగిపోకూడదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ చిన్న ఆధారం కానీ, ఏ చిన్న డాక్యుమెంట్ కానీ సేకరించడంలో మనం విఫలం కావద్దు. అలాంటి అవగాహన బాధితులకు మనం కల్పించాల్సిన అవసరం ఈ రోజు ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈరోజు ఈ టీంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరి మీద ఉండే సంగతి కూడా మరొకసారి గుర్తు చేస్తూ అధికారులకు, ఎస్డిపిఓలకు ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేసులు మరి మనం పరిష్కరించలేకపోతే వారికి వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఎప్పుడైతే వాళ్ళ మీద నమ్మకం పోతుందో ప్రజలందరికీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ప్రజలందరికీ వ్యవస్థ మీద నమ్మకం పోతే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఈ ఆలోచన ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ మానిటరింగ్ సెల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీరు బిజీగా ఉన్నా కూడా ఆ రోజు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే దయచేసి మరి చక్కటి సమాధానం ఇచ్చి మనకు రోజు వరకు టైం ఇచ్చి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని వారి యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశలో మీరు చొరవ చూపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరికీ కోరుతాం. ఎస్పీ గారు మరి ఈరోజు ఒక టీం లీడర్ గా పోలీస్ వ్యవస్థలు పూర్తిగా మరి ఈరోజు ముందుండి నడిపిస్తూ మరి లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఈ యొక్క కర్ఫ్యూ అమలు చేసే విషయంలో కానివ్వండి, ఈ యొక్క చిన్న చిన్న మరి కేసుల విషయంలో కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ ప్రయోగించిన అట్రాసిటీస్ మరి ఇంప్లిమెంటేషన్ లో కానివ్వండి
చక్కటి ప్రతిభ చూపిస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రకాశం జిల్లా పోలీస్ వారు వినియోగించినంతగా ఎక్కడ ఎవరు కూడా వినియోగించలేదు. మరి దీనికి రాష్ట్రానికి ఆదర్శంగా ఇచ్చారు. మరి ముఖ్యంగా మరి ఎస్పీ గారు దేశంలోనే మరి వారు ఒక మార్గదర్శకంగా ఇచ్చారు. మరి అవార్డు తీసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి వారికి ఎంతకాలం కూడా మాకు తెలియదు, కానీ వారు ఉన్నంత వరకు ఖచ్చితంగా వారి సహాయ సహకారం మనం వినియోగించుకోవాలని కూడా మీ అందరికీ కోరుకుంటూ తెలుసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఏబీ టీవీ, అంబేద్కర్ భవన్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్.